చరిత్ర రెండు భాగాలుగా క్రీస్తు పూర్వము క్రీస్తు శకంగా విభజించడమే కాకుండా మానవాళి పాపముల కొరకు రక్తము చెల్లించబడ ఆ కారణం చేత గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ఒకరు మరణించిన దినాన్ని చెడ్డ రోజు అంటారు. నిన్నటి దినాన యేసుక్రీస్తు మరణించిన రోజుని ప్రపంచమంతా మంచి శుక్రవారం అంటుంది. ఎందుకంటే మానవులందరి యొక్క పాప పరిహారార్థమే యేసు మరణించాడు. అంతకంటే శుభమైన విషయం ఏంటంటే శనివారం ఈ రోజు ఆయన సమాధిలో ఉన్నప్పటికీ ఆదివారం నాడు మళ్ళీ తిరిగి లేచి ఒక దేవునిగా ఒక సార్వభౌముడిగా ప్రజలను కాపాడేవాడుగా మన పాపములు పరిహరించేవాడుగా మానవులందరికీ ఒక బలియాగం అయిన వాడు అంగీకరించబడి తిరిగి లేచిన దినాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం పట్టణ ప్రజలందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పునరుద్ధాడైన దేవుని యొక్క దీవెన, నెమ్మది, సమాధానం, ఆ సజీవమైన శక్తి మన మీద, మన దేశం మీద, మన ప్రజల మీద ఉండునుగా ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, 2025 సంవత్సరాల క్రితం మానవాళిని రక్షించుటకు ఈ భూమిపైకి నరావతారిగా దిగి వచ్చి ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేక నశించిన దానిని వెదకి రక్షించుటకు మాలాంటి స్వరూపమును ధరించి ప్రభువా, శుక్రవారం సిలువ వేయబడి ఆదివారం తెల్లవారుజామున పునరుత్థానుడివై నాయనా నిన్ను నమ్మిన వారికి ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చుటకు నీవు దేవోత్సవముతో మరణమును జయించి లేచిన గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నా. మానవులందరినీ నీ సమరూపంలోకి మార్చుటకు, నీలాంటి స్వభావంతో నింపుటకు మానవులందరి కొరకు భూమి మీదకి వచ్చి నాయన గొప్ప తండ్రి ఆదరణ, గొప్ప ప్రేమ,